తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. మెగా డిఎస్సిపై నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ వివరణను వక్రీకరిస్తున్న ఓ వర్గం మీడియాపై యాక్షన్ తీసుకోవాలని స్పష్టం చేశారు. వివేక హత్య తరహాలోనే డిఎస్సి పైన బురద జల్లుతున్నారని మంత్రివర్గ సహచరులతో అన్నారు. వైసీపీ కార్యకర్తల్ని పిలిపించుకుని రాజధాని రైతులకు న్యాయ సహాయం అంటూ జగన్ కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గురువారం మంత్రివర్గ సమావేశం అజెండా ముగిశాక సీఎం చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై కేబినెట్ సహచరులతో మాట్లాడారు. మెగా డిఎస్సిలో అన్యాయం జరిగిందని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదని, సంబంధం లేని వాళ్లను జగన్ రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రక్రియ ముగిసిన ఏడాది తర్వాత జగన్ కావాలనే బురద జల్లుతున్నారని మండిపడ్డారు. కొన్ని పత్రికలు ప్రభుత్వం ఇచ్చిన వివరణను వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేలా దురుద్దేశపూరిత కథనాలు ప్రచురిస్తున్నాయని దుయ్యబట్టారు. వాటిపైన చర్యలు తీసుకునేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. డిఎస్సిలో ఉద్యోగాలు రాని కొందరిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనే కుట్రలు జరుగుతున్నాయని ఆక్షేపించారు. డిఎస్సి నియామక ప్రక్రియపై మంత్రులు పూర్తి సమాచారం తీసుకుని వాస్తవాల్ని ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. ఫేక్ మనుషులు ఫేక్ పార్టీ కాబట్టే ఫేక్ ప్రచారం చేస్తున్నారని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అమరావతిపై జగన్ కుట్రలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. వైసీపీ కార్యకర్తల్ని తాడేపల్లికి పిలిపించుకుని రాజధాని రైతులకు న్యాయ సహాయం అంటూ జగన్ కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ దగ్గరకు వెళ్లి వచ్చిన వారిలో ఇద్దరూ అదే రోజు మంత్రి నారాయణ వద్దకు వచ్చి భూ సమీకరణకు సమ్మతించిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. కేబినెట్ భేటీకి సీఎం రాగానే మంత్రులంతా లేచి చప్పట్లు కొట్టి 2 ఏళ్ల క్రితం ప్రజలిచ్చిన తీర్పును గుర్తు చేయగా మరో 3 ఏళ్లలో మళ్లీ ఎన్నికలకు వెళ్లాలనేది గుర్తుంచుకోవాలని సీఎం సరదాగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం కార్యకలాపాలపై ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగేలా మంత్రులు చొరవ తీసుకోవాలన్నారు. సర్వేల్లో అక్కడక్కడ కొన్ని అంశాలపై అసంతృప్తి వ్యక్తమవుతోందని, దాన్ని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. అగ్రిగోల్డ్ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి 6 నెలల్లోగా బాధితులకు న్యాయం చేయాలని తాను చెప్పి 2 నెలలైనా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ నిర్ణయాలకు కార్యరూపం ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. అసలు కసరత్తే చేయలేదంటే ఏమనాలని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని పూర్తి స్థాయిలో తెచ్చుకోవాలని మంత్రులకు సీఎం సూచించారు. ప్రతి త్రైమాసికం ముగిశాక జరిగే మొదటి కేబినెట్ సమావేశంలో ఏ శాఖకు ఎంత నిధులొచ్చాయన్న దానిపై నివేదిక అందజేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.